ఈపీఎస్ 95 స్కీమ్ కింద పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మరియు ఈపీఎస్ 95 పెన్షనర్స్కి నా నమస్కారాలు. ఈరోజు మనం పారా నెంబర్ 26 అంటే పారా నెంబర్ 26 మరియు సబ్ పారా నెంబర్ 6 గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ పారా నెంబర్ 26 అన్నది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952కి సంబంధించిన పారా. ఇది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 95కి సంబంధించింది కాదు. ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952కి సంబంధించిన స్కీమ్ అన్నమాట. సాధారణంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెండు రకాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి. ఒకటి ఏంటంటే పెన్షన్ యాజ్ పర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్, అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సెంట్రల్ గవర్నమెంట్లో 31/12/2003 వరకు ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళకి, కంబైన్డ్ ఏపీ స్టేట్లో 31/8/2004 వరకు ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ ఇస్తారు. తర్వాత కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ అండర్టేకింగ్స్, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ అంటే బిహెచ్ఈఎల్, ఓఎన్జీసీ, హెచ్ఏఎల్. తర్వాత స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఏపీఎస్ఆర్టీసీ, టిఎస్ఆర్టీసీ. తర్వాత స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, స్టేట్ లెవెల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. తర్వాత స్టేట్ లెవెల్ కార్పొరేషన్స్, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్. అదేవిధంగా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, నేషనల్ సేవింగ్స్ ఆర్గనైజేషన్. ఇటువంటి వాటిల్లో కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఉంటుంది. కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీము వీళ్ళకి వర్తిస్తుంటుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఓల్డ్ పెన్షన్స్కి వర్తిస్తుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్లో అతి కింద స్థాయి ఉద్యోగి ఎవరంటే ప్యూన్, ఆఫీస్ బాయ్, అటెండర్, క్లీనర్, కలాసి. అతని దగ్గర నుంచి క్యాబినెట్ సెక్రటరీ అంటే అత్యున్నతమైన ఉద్యోగి వరకు ఒకటే పెన్షన్ వర్తిస్తుంది. అక్కడ ఒకటే పెన్షన్, ఒకటే రూలు. ప్యూన్కి ఒకటే రూలు, క్యాబినెట్ సెక్రటరీ కూడా ఒకటే రూలు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో ప్యూన్, ఆఫీస్ బాయ్, అటెండర్, కలాసి, క్లీనర్ దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్ సాధారణంగా ఏంటంటే మెట్రోపాలిటన్ చీఫ్, ప్రిన్సిపాల్ సెషన్స్ జడ్జి, ఆ క్యాడర్ వరకు స్టేట్ గవర్నమెంట్ పే స్కేల్స్ నిర్ణయిస్తుంది. అంటే పే స్కేల్స్ రివిజన్ చేస్తుంటుంది. ప్రతి 5 ఏళ్ళకి ఈ క్యాడర్స్కి పే స్కేల్ రివైజ్ చేస్తుంది. వీళ్ళకు కూడా ఒకటే పెన్షన్ స్కీమ్, అంటే ఆఫీస్ బాయ్కి ఒకటే పెన్షన్ స్కీము, ప్రిన్సిపాల్ మెట్రోపాలిటన్ జడ్జి ఆయనకి అంటే అత్యున్నతమైన స్టేట్ స్థాయి అధికారి అతనికి కూడా ఒకటే పెన్షన్ స్కీమ్. ఈ ప్యూన్కి ఎలాగైతే అప్లై అవుతుందో ఈ చీఫ్ మెట్రోపాలిటన్ జడ్జి గారికి కూడా అదే విధంగా అప్లై అవుతుంది. కానీ ఇక్కడ కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎంప్లాయీస్ని 2 తరగతులుగా విభజించారు. మ్యాండేటరీ ఎంప్లాయీస్, ఎక్స్క్లూడెడ్ ఎంప్లాయీస్. మ్యాండేటరీ ఎంప్లాయీస్ అంటే ఎవరంటే సీలింగ్ లోపల ఎవరైతే వేజెస్ తీసుకుంటున్నారో వాళ్ళు మ్యాండేటరీ మెంబర్స్.
సీలింగ్ కంటే ఎక్కువగా జీతం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఎక్స్క్లూడెడ్ మెంబర్స్. జీతం అంటే ఇక్కడ ఓన్లీ పే ప్లస్ డిఏ అన్నమాట. మరి ఒక ఎంప్లాయీ ఉన్నాడంటే అతను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో అయినా సెలెక్ట్ అవ్వచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్లో అయినా అతను సెలెక్ట్ అవ్వచ్చు. అటువంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయిన ఉద్యోగికి అక్కడ మ్యాండేటరీ మెంబరు, ఎక్స్క్లూడెడ్ మెంబరు అని ఎక్కడ లేదు. అక్కడ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి ఎవరైతే అర్హులో వాళ్ళ విషయంలో మ్యాండేటరీ మెంబర్ అని లేదు, ఎక్స్క్లూడెడ్ మెంబర్ అని లేదు. మరి దానికి ప్రత్యామ్నాయమైన కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో మ్యాండేటరీ మెంబర్ అండ్ ఎక్స్క్లూడెడ్ మెంబర్ అనే వ్యత్యాసం ఎందుకు ఇక్కడ వస్తుంది? రాకూడదు కదా. ఎందుకంటే అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోనే ఉంది. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్లోనే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్, ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్. అటువంటిప్పుడు ఇద్దరికి సమానమైన రూల్స్ ఉండాలి కదా. కానీ ఇక్కడేంటి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి అందరూ ఒకటే, అంటే ప్యూన్ నుంచి చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వరకు ఒకటే రూల్ పెన్షన్ విషయంలో. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ దగ్గరికి వచ్చేటప్పటికి సీలింగ్ లోపల వేజెస్ ఉన్న వాళ్ళని మ్యాండేటరీ మెంబర్స్, సీలింగ్ కంటే అబవ్ వేజెస్ ఉన్న వాళ్ళని ఎక్స్క్లూడెడ్ మెంబర్స్ అని పిలుస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిస్సెలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ అన్నది 15th November 1951 నాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ ద్వారా అమలు పరచబడింది. కానీ అది అన్ని పరిశ్రమలకి విస్తరించి అప్పటికి 1st November 1952 వచ్చిందన్నమాట. అందుకనే ఈపీఎఫ్ఓ ఫార్మేషన్ డే అంటే 1st November 1952 కింద తీసుకుంటారు. మరి ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో 15th November 1951 నాడు ప్రకటించిన ఆర్డినెన్స్, ఆ ఆర్డినెన్స్ ప్రకటించినప్పుడు ఈ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఓన్లీ ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీస్నే కవర్ చేసింది. అంటే అప్పుడే మనకి స్వాతంత్రం వచ్చి 4-5 సంవత్సరాలు అయింది కాబట్టి ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థలు లేవు. అంతేత అప్పుడు ఎక్కువగా ప్రైవేట్ రంగ సంస్థలే ఉండేవి అన్నమాట. ఇప్పుడు నా దగ్గర 1/11/1952 నుంచి 31/3/1954 వార్షిక నివేదిక నా దగ్గర ఉంది. అప్పుడు మన టోటల్ మెంబర్స్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఎంతమంది అంటే 5,42,904 మంది. 5,42,904 మంది. అంటే ఇప్పుడు మన లాస్ట్ ఇయర్ 30th June 2023కి దాదాపు 6,30,00,000 మంది ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ కింద పనిచేస్తున్న వర్కర్స్, ఎంప్లాయీస్ ఉన్నారన్నమాట. అంటే ఈ 5,42,904తో కంపేర్ చేస్తే 1% కూడా అప్పుడు లేదు. అందువల్ల తర్వాత అప్పుడు కవర్ చేసిన పరిశ్రమలు ఏంటంటే సిమెంట్ పరిశ్రమ, సిగరెట్ పరిశ్రమ, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ జనరల్ ఇంజనీరింగ్ పరిశ్రమలు, ఐరన్ అండ్ స్టీల్, పేపర్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ. అన్నిటికంటే ఎక్కువగా టెక్స్టైల్ ఇండస్ట్రీలో 3,97,866 మంది 1st November 1952 నుంచి 31st March 1954 వరకు పనిచేసిన వాళ్ళలో ఉన్నారన్నమాట. వీళ్ళ శాతమే అధికం. ఈ
టెక్స్టైల్ పరిశ్రమకు సంబంధించి 604 ఫ్యాక్టరీలు అప్పుడు ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ కింద తీసుకురాబడ్డాయి అన్నమాట. అందువలన ఈ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ వచ్చినప్పుడు ఎక్కువగా ప్రైవేట్ కంపెనీలని ప్రైవేట్ ఫ్యాక్టరీలని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ యాక్ట్ తయారు చేశారు. తర్వాత క్రమక్రమంగా ప్రభుత్వ రంగ సంస్థలు రావడం మొదలుపెట్టాయి. అందువలన ప్రైవేట్ పరిశ్రమలో ఉన్నప్పుడు ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ అంటే మేనేజ్మెంట్ కంట్రిబ్యూషన్ ప్రైవేట్ యజమాన్యాలు భరించాలి కాబట్టి అప్పుడు సీలింగ్స్ పెట్టారు. సీలింగ్స్ పెట్టి సీలింగ్స్ కంటే ఎవరైతే వేజెస్ అంటే పే+DA తక్కువ డ్రా చేస్తున్నారో వాళ్ళని మ్యాండేటరీ మెంబర్స్ అన్నారు. సీలింగ్ కంటే ఎక్కువ వేజెస్ ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళని ఎక్స్క్లూడెడ్ మెంబర్స్ అన్నారు. ఇది ప్రైవేట్ కంపెనీలని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన విభజన. అది మరి కాలానుగుణంగా గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఈ PF యాక్ట్ కింద వచ్చినప్పుడు ఈ రూలు వీళ్ళకు కూడా ఎలా వర్తింప చేయకూడదు కదా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఇటువంటి నిబంధన ఏమీ లేదు. మరి ఈ గవర్నమెంట్ అండర్టేకింగ్స్లో ఎందుకు ఉండాలి అన్న విషయం మనకి ఈ విషయం మీద కూలంకషంగా ఏ ట్రేడ్ యూనియన్ కూడా చర్చించి గవర్నమెంట్ని అడిగినట్టు ఎక్కడా లేదు. ఎందుకంటే మనకి మొట్టమొదట 1/11/1952 నుంచి 28/2/1971 వరకు ఓన్లీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమే ఉండేది. తర్వాత 1/3/1971 నుంచి 15/11/95 వరకు ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్తో పాటు ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ కూడా ఉండేది అన్నమాట. ఆ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్లో కంట్రిబ్యూషన్స్ అన్నీ ఏ ఉద్యోగికైనా సరే విత్ ఇన్ ది సీలింగే కట్ అయ్యాయి అన్నమాట. అక్కడ లోయర్ పెన్షన్ హయ్యర్ పెన్షన్ అనేది ఉండేది కాదు. ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్లో ఒక ఉద్యోగి సర్వీస్లో చనిపోతే అతని భార్యకి పెన్షన్ వచ్చేది అన్నమాట. అంతే. ఈ 16/11/95 నుంచి ఎప్పుడైతే మనకి EPS 95 వచ్చిందో అప్పటి నుంచి ఈ మనకి ఏంటంటే మ్యాండేటరీ మెంబరు ఎక్స్క్లూడెడ్ మెంబరు అన్న విషయం మీద ప్రాధాన్యత పెరిగింది. ప్రాధాన్యత పెరిగి ఈ 26(6) పారా మీద కూడా అవగాహన పెరిగిందన్నమాట. మరి ఈ 26(6) పారా యొక్క ప్రభావం తీవ్ర రూపం ఎప్పుడు దాల్చింది అంటే మనకి 4th October 2016 నాడు R.C. గుప్తా జడ్జిమెంట్ వచ్చింది. R.C. గుప్తా జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్ 23/3/2015 నాడు సర్క్యులర్ ద్వారా అమలు చేయబడింది. ఆ సర్క్యులర్ ప్రకారం ఓన్లీ అన్ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ మాత్రమే ఈ జడ్జిమెంట్ యొక్క ఫలితానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ అని EPFO నిశ్చయించిందన్నమాట. నిశ్చయించినప్పుడు అన్ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ వస్తాయి, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా వస్తాయి. గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే సాధారణంగా సంఖ్య తక్కువగా ఉన్న గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే ఎంప్లాయీస్ తక్కువగా ఉన్న గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ అన్ఎగ్జెంప్టెడ్ కేటగిరీ కింద వస్తాయి అన్నమాట. అంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, తర్వాత SC/ST కార్పొరేషన్స్, BC కార్పొరేషన్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, నేషనల్ సేవింగ్స్ ఆర్గనైజేషన్, ఇటువంటివన్నీ కొంచెం సంఖ్యాబలం తక్కువ ఉన్నాయి. జనరల్గా వాళ్ళు అన్ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కింద వస్తాయన్నమాట. మరి ఈ 26(6) పారా కూడా వీళ్ళకి వర్తిస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే వీళ్ళకి మాత్రం ఈ పారా యొక్క అమలు కంటిన్యూ అయిపోతుంది. కంటిన్యూ అయిపోవడం వలన ఏం జరిగిందంటే 4th October 2016 జడ్జిమెంట్ అమలు చేసినప్పుడు ఈ
స్టేట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్, బీసీ కార్పొరేషన్, వీటిలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా హయ్యర్ పెన్షన్ వచ్చిందన్నమాట ఈ ఆర్సి గుప్తా జడ్జిమెంట్ అమలు చేయడం వల్ల. కానీ కొద్ది రోజులు హయ్యర్ పెన్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈపీఎఫ్ఓ వాళ్ళు, మీరు 26(6) పేరా కింద ఆప్షన్ ఇచ్చారా లేదా అని అడిగారు. అంటే ఎవరు ఇవ్వలేదు, ఆప్షన్ ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే 26(6) పేరా కింద ఆప్షన్ ఇవ్వాలని 199 మందికి తెలియదు. మరి 26(6) పేరా కింద ఎంప్లాయీ అలాంగ్ విత్ ఎంప్లాయర్, అంటే ఎంప్లాయీ మేనేజ్మెంట్తో కలిపి ఆప్షన్ ఇవ్వాలి. అంటే ఇక్కడ మేనేజ్మెంట్ కూడా ఎందుకు కలుపుతున్నారు అంటే, ఈ ఎంప్లాయీకి జాయిన్ అయినప్పుడు కానీ సర్వీస్లో ఉన్నప్పుడు కానీ క్రమంగా ఇతని వేజెస్ సీలింగ్ దాటాయి. అందువలన సీలింగ్ దాటినా సరే ఇతని దగ్గర ఎంత రికవరీ అవుతుందో అంత అమౌంట్ మేనేజ్మెంట్ తరఫున కూడా మేము కంట్రిబ్యూట్ చేస్తామని ఒక డిక్లరేషన్ ఇవ్వాలన్నమాట. ఆ డిక్లరేషన్ ఇవ్వడానికే ఎంప్లాయీ అలాంగ్ విత్ ఎంప్లాయర్ అంటే మేనేజ్మెంట్ 26(6) కింద ఆప్షన్ ఇవ్వాలి. ఆప్షన్ ఎవరికి సబ్మిట్ చేయాలి? అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారికి సబ్మిట్ చేయాలి. ఆయన అది యాక్సెప్ట్ చేసి మళ్ళీ యాక్సెప్టెన్స్ లెటరు ఆ ఎంప్లాయీకి మళ్ళీ పంపించాలన్నమాట. ఈ విషయంలో ఏంటంటే ఎంప్లాయీ మరియు ఎంప్లాయర్ అంటే మేనేజ్మెంట్ ఆప్షన్ ఇవ్వలేదు, 199 మంది ఇవ్వలేదు. అక్కడ పిఎఫ్ కమిషనర్ ఆఫీసులో కూడా ఇతనికి ప్రతి నెల వీళ్ళు ప్రావిడెంట్ ఫండ్ రికవరీ స్టేట్మెంట్ పంపిస్తారు. ఆ రికవరీ స్టేట్మెంట్ పంపించినప్పుడు ఫలానా ఎంప్లాయీ సీలింగ్ కంటే ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నాడు, ఇతను ఎక్స్క్లూడెడ్ ఎంప్లాయీ, ఇతన్ని ఆప్షన్ ఇచ్చాడా లేదా ఎంప్లాయర్తో కలిపి అంటే మేనేజ్మెంట్తో కలిపి 26(6) పేరా కింద ఆప్షన్ ఇచ్చారా లేదా అని కూడా ఎవరు వెరిఫై చేసుకోలేదు. పిఎఫ్ కమిషనర్ ఆఫీసర్ ఎవరు వెరిఫై చేయలేదు. వెరిఫై చేయకుండా అతని యొక్క కంట్రిబ్యూషన్స్ అబౌవ్ సీలింగ్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్సెప్ట్ చేసేస్తున్నారు. యాక్సెప్ట్ చేసి సెటిల్మెంట్లు కూడా చేశారు వాళ్ళకి. అంటే రిటైర్ అయిపోయినప్పుడు అతను పిఎఫ్ సెటిల్మెంట్ చేసి అతనికి చెక్ కూడా ఇచ్చారన్నమాట. ఈ విధంగా జరుగుతుంటే ఈ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఆర్సి గుప్తా జడ్జిమెంట్ అమలు చేసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, అసలు వీళ్ళు 26(6) పేరా కింద ఆప్షన్ ఇచ్చారా లేదా అని వాళ్ళు ఏం చేశారు, ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. 26(6) పేరా కింద ఎవరైతే ఆప్షన్ ఇచ్చారో వాళ్ళకే హయ్యర్ పెన్షన్ కంటిన్యూ చేయండి, ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళకి హయ్యర్ పెన్షన్ డిస్కంటిన్యూ చేయండి అని ఇచ్చారన్నమాట. ఆ విధంగా ఇవ్వడమే కాకుండా మళ్ళీ వాళ్ళ తప్పును కూడా గుర్తించి వాళ్ళు ఏం చేశారంటే ఈ 26(6) పేరా ఆప్షన్ ఇవ్వడంలో ఎంప్లాయీ అలాంగ్ విత్ ఎంప్లాయర్ అంటే మేనేజ్మెంట్ తప్పే కాకుండా పిఎఫ్ కమిషనర్ ఆఫీస్ తప్పు కూడా ఉంది. అందువలన దీని గురించి మనం పట్టించుకోక్కర్లేదు అని ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి మళ్ళీ వెంటనే అది వితిన్ వీక్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ సర్క్యులర్ కూడా మన దగ్గర ఉంది, చాలా మంది దగ్గర ఉంది. ఆ సర్క్యులర్ ఇచ్చిన వెంటనే ఒక 1 వీక్లో అది క్యాన్సిల్ చేశారు. అంటే ఏంటంటే వాళ్ళు మరి ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఆఫీస్ తప్పు చాలా ఎక్కువగా ఉంది కదా. ఎంప్లాయీ ఇవ్వలేదు, ఎంప్లాయర్తో సహా ఎంప్లాయీ ఇవ్వలేదు, కరెక్టే. కానీ పిఎఫ్ కమిషనర్ ఆఫీసులో కంపల్సరీగా చెక్ చేసుకోవాలి కదా. ఎంప్లాయీ కంటే తెలీదు, దానికి మనం కారణాలు చెప్పచ్చు. ఎంప్లాయీకి తెలీదు. కానీ పిఎఫ్ కమిషనర్ ఆఫీసులో ఎలాగా తెలియకుండా ఉంటుంది? వాళ్ళు అమలు చేసేదే ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్, కానీ వాళ్ళు కూడా అక్కడ చూసుకోకుండా 199 మందికి వాళ్ళు కంట్రిబ్యూషన్స్ ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్స్ అబౌవ్ సీలింగ్ ఎవ్రీ మంత్ యాక్సెప్ట్ చేస్తున్నారు వితౌట్ వెరిఫైయింగ్ ది ఆప్షన్ అండర్ పారా నెంబర్ 26(6). వెరిఫై చేసుకోకుండా కంట్రిబ్యూషన్స్ అన్ని అకౌంటింగ్ చేసి వాళ్ళు సెటిల్మెంట్ కూడా ఇచ్చారు వాళ్ళకి. అంటే రిటైర్ అయిపోయినప్పుడు పిఎఫ్ చెక్ కూడా రిలీజ్ చేశారు. అందువలన ఇక్కడ
ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఆఫీస్ తప్పు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి సర్క్యులర్ ఇష్యూ చేశారు. దీని గురించి మనం పెద్ద పట్టించుకోక్కర్లేదు. 26(6) కింద ఎంప్లాయీ అలాంగ్ విత్ ఎంప్లాయర్ ఆప్షన్ ఇచ్చాడా లేదా అన్న విషయం మనం పెద్ద పట్టించుకోక్కర్లేదు అని సర్క్యులర్ ఇచ్చిన వారం రోజుల్లోనే అది క్యాన్సిల్ చేసి ఈ మరి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో, SC/ST కార్పొరేషన్లో, తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఇటువంటి ఆర్గనైజేషన్స్ లో పారా నెంబర్ 26 కింద మీరు ఆప్షన్ ఇచ్చుంటే కాపీ ఇవ్వండి. మాకు కాపీ ఇస్తే మీ హయ్యర్ పెన్షన్ కంటిన్యూ చేస్తాం, లేకపోతే హయ్యర్ పెన్షన్ విత్డ్రా చేస్తామని వాళ్ళు ఒక్కొక్కరికి నోటీసులు పంపించారు. నోటీసులు పంపిస్తే మరి వీళ్ళు ఏం చేస్తారు, ఎంప్లాయీస్కి ఏం తెలియదు కదా, 199 మందికి తెలియదు ఈ విధంగా ఆప్షన్ ఇవ్వాలని. అందుచేత వీళ్ళు లాయర్స్ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే లాయర్స్ ఏం చేశారు, హైకోర్టులో వీళ్ళు ఏం చేశారంటే షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా వీళ్ళకి హయ్యర్ పెన్షన్ స్టాప్ చేశారు. అందుచేత షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా హయ్యర్ పెన్షన్ స్టాప్ చేయకూడదు, కాబట్టి వీళ్ళకి హయ్యర్ పెన్షన్ రెస్టోర్ చేయాలి అని ఆర్డర్స్ తీసుకొచ్చారు హైకోర్టు నుంచి. ఆర్డర్స్ తీసుకొస్తే ఆ ఆర్డర్స్ని PF కమిషనర్ ఆఫీస్ గౌరవిస్తుంటా వీళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. నువ్వు 26(6) పారా కింద ఆప్షన్ ఇస్తే ఆప్షన్ కాపీ మాకు ఒకటి ఇస్తే మీ హయ్యర్ పెన్షన్ కంటిన్యూ చేస్తాం, లేకపోతే డిస్కంటిన్యూ చేస్తామని. మరి వీళ్ళు ఆప్షన్ ఇవ్వలేదు. అందుచేత వీళ్ళ హయ్యర్ పెన్షన్ షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత వీళ్ళ సమాధానం చూసిన తర్వాత అక్కడ వాళ్ళు డిస్కంటిన్యూ చేశారు. మరి అప్పుడు ఈ లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టుని ఎవరైతే ఆశ్రయించారో లాయర్స్, వాళ్ళు 26(6) పారా కింద బాధ్యత PF కమిషనర్ ఆఫీస్ కూడా ఉంది కదా, ఎంప్లాయర్ కంటే PF కమిషనర్ ఆఫీస్కి బాధ్యత ఎక్కువ ఉంది కదా అని ఎక్కడ అడగలేదు వాళ్ళు. తర్వాత ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద పనిచేస్తున్న వాళ్ళకి ఇటువంటి నిబంధనలు లేనప్పుడు అదే ప్రభుత్వాల కింద పనిచేస్తున్న అదే ప్రభుత్వాల యజమాన్యంలో ఉన్న ఈ కార్పొరేషన్స్కి, బ్యాంక్స్కి ఈ నిబంధన ఎందుకు వర్తిస్తుంది అని కూడా ఎవరు ప్రశ్నించలేదు. హైకోర్టు ముందు ఈ విధంగా వాళ్ళు ప్రశ్నిస్తుంటే పరిస్థితులు వేరుగా ఉండేవి అన్నమాట. కానీ ఆ విధంగా వేయకుండా వాళ్ళు ఏం చేశారు, వీళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా హయ్యర్ పెన్షన్ స్టాప్ చేశారని కేసేస్తే హైకోర్టు మీరు షోకాజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళ సమాధానం చూసిన తర్వాత తదుపరి చర్య తీసుకోండి అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అప్పుడు ఏం చేశారు, PF కమిషనరు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. షోకాజ్ నోటీస్కి ఎంప్లాయీస్ దగ్గర మరి వాళ్ళు ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వలేదు అని కొంతమంది రిప్లై ఇచ్చి ఉండొచ్చు, కొంతమంది కామ్గా ఊరుకొని ఉండొచ్చు. అందువలన వాళ్ళు హయ్యర్ పెన్షన్ స్టాప్ చేస్తారనమాట. అందువలన స్టాప్ చేసేసి అలాగా మళ్ళీ లోయర్ పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టారన్నమాట. మరి ఈ విషయంలో మనం అప్పుడు ఏంటంటే సరి అయిన అవగాహన లేకపోవడం వలన ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అంటే ఏంటి, ఆప్షన్ ఎందుకు ఇవ్వాలి, గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు 26(6) కింద ఆప్షన్ ఎందుకు ఇవ్వాలి అన్న ప్రశ్న ఎక్కడా తలెత్తలేదు. దీని మీద ఎక్కడ డిబేట్ కూడా జరగకుండా చాలా మంది ఏంటంటే మరి మనకి అంతే మనం హయ్యర్ పెన్షన్ స్టాప్ చేస్తే మనం ఏమీ చేయలేమని వాళ్ళు కామ్గా ఊరుకున్నారు. కానీ అప్పుడే మనం హైకోర్టులో 26(6) పారా మాకెందుకు వర్తిస్తుంది, ఎందుకంటే మేము సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి కౌంటర్ పార్ట్స్ మేము. అటువంటిప్పుడు వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద ఇటువంటి డివిజన్ లేనప్పుడు మ్యాండేటరీ మెంబరు, ఎక్స్క్లూడెడ్ మెంబరు, లేకపోతే మ్యాండేటరీ ఎంప్లాయీ, ఎక్స్క్లూడెడ్ ఎంప్లాయీ అని డివిజన్ లేనప్పుడు మా దగ్గర ఎందుకు ఈ డివిజను, మేము కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా, మరి మాకెందుకు ఈ డివిజను అని ఎవరు ప్రశ్నించలేదు. ఈ విషయంలో కూడా మనం నిర్భయంగా చెప్పాలంటే ట్రేడ్ యూనియన్స్ కూడా అట్టర్గా ఫెయిల్ అయిపోయాయి. వాళ్ళు కూడా ఇందులో ఏ విధమైన ఆలోచన చేయలేదు. కోర్టులు కానీ PF కమిషనర్ కానీ వాళ్ళు ఎప్పుడు ప్రశ్నించలేదు ఈ విధంగా ఎందుకు డివిజన్ ఉంది అని.
ఆ విధంగా వాడు స్తబ్దంగా ఉండిపోవడం వలన వీళ్ళకి ఇచ్చిన హయ్యర్ పెన్షన్ కొద్ది రోజులు కంటిన్యూ చేసి తర్వాత డిస్కంటిన్యూ చేశారు. మరి అందువలన ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నారో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరైతే అన్ఎగ్జెంప్టెడ్ సంస్థల్లో పనిచేస్తున్నారో ముఖ్యంగా వాళ్ళు మాకు 26(6) కింద మేమెందుకు ఆప్షన్ ఇవ్వాలి అని వాళ్ళు ప్రశ్నించవలసిన సమయం ఆసన్నమైంది. ఇన్ని రోజులు మనం 70 సంవత్సరాల నుంచి ఈ ఆప్షన్ అనేది అమల్లో ఉన్నా మనం ఎప్పుడూ ప్రశ్నించలేదు. ఎందుకంటే మనకు అవసరం రాలేదు. మనకు హయ్యర్ పెన్షన్ ఏ రోజైతే స్టాప్ చేశారో అప్పుడు పారా నెంబర్ 26 గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. కానీ ఆలోచించడం మొదలుపెట్టి దానికి కన్క్లూజన్ ఏమీ లేదు. మనం ఇవ్వలేదు కాబట్టి మనకు హైయర్ పెన్షన్ రాలేదు అని ఊరుకున్నాం అంతే. అసలు మనం ఎందుకు ఇవ్వాలి అని ఎవరో ఆలోచించలేదు అన్నారు. అందువలన మరి 26 పారా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి వర్తింప చెయ్యొచ్చునా లేదా అన్నది ప్రతి ఒక్కరూ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన వాళ్ళు అంటే వాళ్ళు ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ అన్ఎగ్జెంప్టెడ్ కానీ ఎవరైనా సరే అడగవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు బిహెచ్ఈలో కూడా 26(6) పారా కింద ఆప్షన్ ఇవ్వాలి మీరు అని పిఎఫ్ కూడా ఈపీఎఫ్ఓ కూడా మొన్న 4th నవంబర్ జడ్జిమెంట్ 22 4th నవంబర్ జడ్జిమెంట్ విషయంలో కూడా సర్క్యులర్లో 26(6) పారా కింద మీరు ఆప్షన్ ఇచ్చారా లేదా అని అడిగింది. అసలు ఎందుకు ఇవ్వాలి? మేము గవర్నమెంట్ సంస్థలోనే పనిచేస్తున్నాము. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లేని రూల్ మాకెందుకు? మా దగ్గర డివిజన్ ఎందుకు? మ్యాండేటరీ ఎంప్లాయీ అని లేకపోతే ఆప్షనల్ మెంబర్ అని ఎక్స్క్లూడెడ్ ఎంప్లాయీ అని డివిజన్ ఎందుకు అని వీళ్ళు ప్రశ్నించే సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరు సీరియస్గా ఆలోచించి అసలు 26(6) పారా అన్నది ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన వాళ్ళకి వర్తించదు అని గట్టిగా ఆర్గ్యుమెంట్ చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఇది ప్రైవేట్ సంస్థలకి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ సంస్థల్లో ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ భరించేది ప్రైవేట్ మేనేజ్మెంట్స్. అందుచేత వాళ్ళకి ఎక్స్క్లూడెడ్ మెంబరు మ్యాండేటరీ మెంబర్ అంటే కొంత కారణం ఉంది. కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఇది ఎంతవరకు సమంజసం అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. దీనికి ఇప్పుడు మనకి టైం అయింది. అందువల్ల ప్రతి ఒక్కరు ఆలోచించుకొని దీని విషయంలో తదుపరి చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.